మీడియా అనేది రాకముందు యూట్యూబ్ ఇవన్నీ అట్లీస్ట్ ఇండియాలో ఎక్కువ వాడటం అనేది స్టార్ట్ అవ్వకముందు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఎంత వర్క్ చేశారో అందరికీ తెలుసు. సో మెల్లమెల్లగా యూట్యూబ్ ఇవన్నీ వచ్చేనాక పిఎంసి హిందీ ఎస్టాబ్లిష్ అయ్యింది. దానికి ముందు అసలు ఎలా ఉపయోగించుకునే వాళ్ళు హిందీ ప్లాట్ఫామ్, హిందీ వాళ్ళు మీడియాని? అంటే లైక్ అడ్వర్టైజ్మెంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో మనం ఏం చేసేవాళ్ళం, ఛానల్ రాకమునుపు న్యూస్ పేపర్లలో ఈ ప్యాంప్లెట్స్ని పంచడం, వేరే ఛానళ్ళలో అడ్వర్టైజ్ చేయడం, ఇలా చేసేవాళ్ళం. సేమ్ లైక్ దట్. బట్ మనకు మన ఛానల్ కానప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక పర్ సెకండ్కి ఇంత ఛార్జ్ చేస్తారు టీవీలో. చాలా కాస్ట్లీ ఉంటుంది. మన ఛానల్ వచ్చిన తర్వాత మనకు చాలా ఈజీ అయింది, కానీ టీవీలో యాడ్ వేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే వేల రూపాయలతో కూడుకొని ఉంటుంది, వందలు కాదు, మినిమం థౌజండ్స్లో ఉంటుంది ఛానల్ను బట్టి. ఇప్పుడు లోకల్ కేబుల్ ఉందనుకోండి, సిటీ కేబుల్, వాటిలో చాలా తక్కువ కాస్ట్లో ఉంటుంది, ₹100లోనే అయిపోతుంది. బట్ ఇప్పుడు టీవీ5 కానీ, టీవీ9 కానీ, ఈటీవీ కానీ, మా టీవీ కానీ, ఇట్లాంటి ఛానళ్ళలో మనం అడ్వర్టైజ్ చేయాలంటే ఏదైనా ప్రోగ్రామ్ గురించి మన ఊహకు అందదు దాని ప్రైస్.